క్రైస్తవులు అంటే ఇవేవి పెట్టుకోరు, వాళ్ళది ఆచారం అది. హిందువులంగా మా ఆచారం ఇవన్నీ పెట్టుకుంటాం, సంప్రదాయం మా ఆచారం. వాళ్ళ ఆచారం ఇవన్నీ పెట్టుకోకూడదు, ఇవన్నీ పెట్టుకుంటే వాళ్ళకి తప్పు, పెట్టుకోపోతే మాకు తప్పు. వాస్తవంగా బైబిల్లో అలా ఏం లేదు. బైబిల్లో అలా ఏం లేదు. బైబిల్లో మారు మనసుకు ప్రాముఖ్యత ఇచ్చాడు, పాపమును విసర్జించండి అనే విషయాన్ని ప్రాముఖ్యత ఇచ్చాడు. విగ్రహారాధన, విగ్రహార్పితం విసర్జించమనే మాట చెప్పాడు, కానీ విశ్వాసానికి సంబంధించిన విషయాలు చెప్పాడు, కానీ ఆచారాలకు సంబంధించి హద్దులు వేయాల. పంజాబ్ వాళ్ళు పంజాబీ డ్రెస్ వేసుకుంటారు, వాళ్ళ ఆచారం అది. ఆంధ్ర వాళ్ళు, తమిళనాడు వాళ్ళు చీర కట్టుకుంటారు, వీళ్ళ ఆచారం ఇది. అలాగా కొన్ని సాంప్రదాయాలు, రాజస్థాన్ వాళ్ళు ఒక టైపు డ్రెస్ వేసుకుంటారు, వాళ్ళ ఆచారం అది. అట్లాగా ఆచారాలు వేరు, సంప్రదాయాలు ఆచారాలు వేరు, విశ్వాసం వేరు, దేవుని కూర్చున్న విశ్వాసం వేరు. నేను తెలియవు నాకు. యేసు ప్రభు నమ్ముకుంటే బొట్టు తీయాలి, గాజులు తీయాలి, పూలు తీయాలి, మెట్టెలు తీయాలి, మెడలో మంగళసూత్రం తీయాలి అంటారు ఈ క్రైస్తవులని ద్వేషించా. కానీ బైబిల్లో అలాంటి వాటికి నిరూపణలేం లేవు. ఇంకా చెప్పాలంటే ఒక 4 సంగతులు మాత్రమే ఆజ్ఞాపించబడినవి. అన్యజనులలో నుండి ప్రభు వైపు తిరుగుతున్న వారి విషయంలో ఒక 4 సంగతులే పెట్టాడు. అవి అపోస్తలుల కార్యములు 15వ అధ్యాయము 19వ వచనం నుంచి కిందికి చదివితే ఉంటది. కాబట్టి అన్యజనులలో నుండి ప్రభు వైపు తిరుగుతున్న వారిని మనం కష్టపెట్టక, విగ్రహ సంబంధమైన అపవిత్రతను అనగా విగ్రహములకు అర్పించిన వాటిని, విగ్రహారాధనను, జారత్వమును, గొంతు పిసికి చంపిన దానిని, రక్తమును, ఈ 4 విసర్జించుటకు వారికి పత్రిక వ్రాసి పంపవలేదని నా అభిప్రాయం అన్నాడు. 20వ వచనంలో. కింద 28లో ఇదే విషయము పరిశుద్ధాత్మ కూడా సంతకం చేశాడు. అవశ్యమైన వీటికంటే ఎక్కువైన మరి ఏ భారము మీ మీద మోపకూడదని పరిశుద్ధాత్మకును మాకును తోచును అన్నాడు 29లో. చాలా క్లియర్గా చెప్పేశాడు అక్కడ. 4 పథ్యములు. మొట్టమొదటి పథ్యము విగ్రహారాధన, విగ్రహార్పితము విసర్జించాలి. రెండవది జారత్వము, విచ్చలవిడి లైంగిక పాపమును వదిలేయాలి. ఎవరికి చెప్తున్నాడు ఇవి? అన్యజనులలో నుండి ప్రభువు నమ్ముకున్న వాళ్ళకి. మూడవది గొంతు పిసికి చంపిన దాన్ని. కొంతమంది ఏం చేస్తారో తెలుసా? గొంతు కోస్తే బ్లడ్ బయటికి పోయిద్ది, టేస్ట్ పోయిద్దని గొంతు పిసికి చంపుతారు. అప్పుడు బ్లడ్ మాంసంలో మిక్స్ అయి ఉంటుంది, 2 కలిపి వండుకుంటే సూపర్ ఉంటుందని. స్తోత్రం. ఏమైనా అర్థమైంది నేను చెప్పింది? అర్థం కాకుండా చేయగలిగింది ఏం లేదు. అందుకని బ్లడ్ బయటికి పోకుండా గొంతు పిసికి చంపి వండేసుకుంటారు అన్నమాట. అది తినొద్దు. 4వది స్పష్టంగా చెప్పాడు, రక్తమును తినొద్దు. ఎందుకంటే పాత నిబంధనలోను క్రొత్త నిబంధనలో కూడా ఈ ఆజ్ఞ చెప్పాడు. ఆదికాండము 9లో ప్రాణులకు జీవము రక్తములో ఉంటుంది కనుక ప్రాణిని నువ్వు తినగోరినప్పుడు, ఒక జీవిని తినగోరినప్పుడు దాని రక్తమును నేల ఒలికించాలి, రక్తమును తినకూడదు. కానీ మనం తెలియక గతంలో ఏం చేశారు మనోళ్ళు చాలామంది, మనం ఏం చేసాం? శుభ్రంగా టిఫిన్ తీసుకెళ్ళి బ్లడ్ పట్టుకొని తీసుకొచ్చి కొత్తిమీర కరివేపాకు వేసుకొని బాగా వేయించుకొని, అబ్బా నోరు ఊరుతుంది కదా, దేవునికి స్తోత్రం. రక్తము తిన్న అనుభవాలు ఉన్నాయి. అది పాపమని మనకు తెలియదు. ఎందుకంటే ఆదికాండం 9లో చెప్పాడు. 4 అయినను మాంసమును దాని రక్తముతో మీరు తినకూడదు, రక్తమే దాని ప్రాణము. మరియు మీకు ప్రాణమైన మీ రక్తమును గూర్చి విచారణ చేయుదును, దాని గూర్చి ప్రతి జంతువును నరులను విచారణ చేయుదును, ప్రతి నరుని ప్రాణమును గూర్చి వాని సహోదరుని విచారణ చేయుదును అన్నాడు. దీని అర్థం ఏంటంటే రక్తము ప్రాణము, రక్తములో ప్రాణం ఉంటుంది కనుక రక్తమును తింటే ప్రాణిని తిన్నట్టే. ఇక దాని గురించి లెక్క చెప్పాలి దేవుడికి. రక్తమునొక్కదాన్ని ఒలికించి నువ్వు మిగిలిన బాడీని తిను, నీకు దోషం లేదు. అది చెప్పాడు వాక్యం. కాబట్టి 4 చెప్పాడు. ఏమేమి వదిలేయాలి? మొట్టమొదటిది విగ్రహారాధన, విగ్రహార్పితం వదిలేయాలి. రెండవది జారత్వం, విచ్చలవిడి లైంగిక పాపాన్ని వదిలేయాలి. 2. మూడవది గొంతు పిసికి చంపిన దానిని. 4వది రక్తమును. అవశ్యమైనవి 4, అవసరమైనవి 4. వీటికి మించి ఏ భారం కూడా మీ మీద మోపాలని మాకు అనిపించలేదు, పరిశుద్ధాత్మ కూడా చెప్పలేదని చెప్పేశాడు. ఇందులో బొట్టు, గాజులు తీసివేయవలెను, నుదుటనున్న బొట్టు తీసివేయవలను, మెడలో ఉన్న సూత్రము తీసివేయవలను, కాలికున్న మెట్టలు తీసివేయవలెను అని ఏమీ చెప్పలా. మరి మీరు అందరూ ఎందుకు తీసేశారు? నేను ఎప్పుడన్నా చెప్పానా తీసేయమని?
కాబట్టి మీరు తీసిన దానికి నాకు సంబంధం లేదు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. పెద్దగా చెప్పండి. ఏమనిపించిందో, ఎందుకు తీసేసావో మరి నీ పర్సనల్ ఒపీనియన్, నాకు సంబంధం లేదు.